హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితికి మా కావలిలో ఏర్పాటు చేసిన వినాయకుని బొమ్మలన్నీ కూడా నేను చూశాను. అందులో టాప్ 10 బొమ్మలు అయితే నేను వీడియోలో చూపిస్తున్నానండి. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మన ఫస్ట్ బొమ్మ అయితే కావలిలోని కలుగోలమ్మ గుడి దగ్గర ఏర్పాటు చేసిన వినాయకుని బొమ్మ అండి. అది దాదాపు 12 అడుగుల దాకా ఉంది ఈ వినాయకుని బొమ్మ అయితే. ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. ఎంట్రన్స్లో కూడా ఫస్ట్ వెళ్ళగానే మనకి శివపార్వతులు అయితే దర్శనమిస్తారు. అక్కడి నుంచి కొంచెం లోపల వెళ్ళగానే ఇలా అయితే ఉందండి, చాలా బాగుంది. అక్కడి నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే సరస్వతీదేవి, వినాయకుడు, సాయిబాబా, శివుడు ఇలాగా ప్రతిమలు అయితే ఏర్పాటు చేశారు. ఇంకా మనం లోపలికి వెళ్తాము అనగానే మనకైతే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇస్తారు. అక్కడి నుంచి కొంచెం రైట్ తీసుకుంటే మనం వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తామండి. లోపలంతా చీకటిగా ఉంది, ఎందుకంటే లోపల వేద పండితుల చేత హారతి ఇప్పిస్తున్నారండి. వినిపిస్తున్నాయి కదండి వేద పండితుల చేత హారతి ఇప్పించేది. నేనైతే లేట్గా వచ్చాను, ఇంకా చాలా ముందే హారతి అయితే స్టార్ట్ చేసింది. లోపలంతా లైట్స్ ఆఫ్ చేశారు, వినాయకుడి దగ్గర మాత్రమే లైట్స్ ఆన్ చేశారు. ఎందుకంటే హారతి ఇప్పించేటప్పుడు లైట్స్ ఏమి ఉండకూడదని. చాలా డిమ్గా ఉంది. ఇవన్నీ కూడా దీపాలే. నేను సెకండ్ చూపించే బొమ్మ అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్తో చేసిన వినాయకుడు అండి. ఇప్పుడు చూపించేవన్నీ కూడా లాలీపాపులతోటి తయారు చేసిన తోరణాలు. అవన్నీ కూడా లోపల వినాయకుడిని చాక్లెట్స్, లేస్ ప్యాకెట్లతోటి తయారు చేశారండి వినాయకుడిని. వినాయకుడు మనతో పాటు ఈసారి పిల్లలకి కూడా బాగా నచ్చుతాడు. వినాయకుడి బొమ్మ అయితే మనకి జెండా చెట్టు, కావల్లో జెండా చెట్టు సెంటర్లో కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు ఏర్పాటు చేస్తారండి. ఈ సెంటర్లో ఏర్పాటు చేసిన బొమ్మ ప్రతి ఇయర్ ఒక్కొక్క ఐటమ్ తోటి చేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే మనీతో చేశారు. 500 నోట్స్, 200 నోట్స్, 10, 20 ఇట్లాగా మనీతోటి అయితే వినాయకుని తయారు చేశారండి. అంతకుముందు ఇయర్ అయితే స్టోన్స్ తోటి చేశారు. ఈసారి అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ తోటి అయితే తయారు చేశారండి. చూశారు కదండి ఈ వినాయకుని చూడడానికి ఎంతమంది వచ్చారో. వీళ్ళంతా కూడా చూడడానికే వచ్చారండి ఈ వినాయకుడిని. మూడో వినాయకుడు అయితే వినాయకుని గుళ్ళో ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమ అండి. ఈ వినాయకుడు కూడా చక్కగా ఉన్నాడు. పూజ జరుగుతుంది, అందుకే మనం దగ్గరికి వెళ్ళలేకపోయాము. చాలా క్రౌడ్గా ఉంది అక్కడైతే. అందుకే నేను దగ్గరగా వెళ్ళి వీడియో తీయలేకపోయాను, జస్ట్ ఫోటో తీసుకొని వచ్చేసానండి. 4వ వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగుందండి. అక్కడ సెట్టింగ్ అంతా కూడాను అడవిలో వినాయకుడిని ఏర్పాటు చేసినట్టుగా సెట్టింగ్ చేశారు. చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపించే బొమ్మ అయితే బంగారు కొట్ల దగ్గర ఏర్పాటు చేసిన వినాయకుడు అండి. ఈ వినాయకుడు అడవిలో కొండ మీద వెలిసిన వినాయకుల్లాగా ఏర్పాటు చేశారు. మనకి లోపల వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ అయితే అటు ఇటు వాటర్ ఫాల్స్, దానిపైన పొగలు వచ్చేలాగా అయితే ఏర్పాటు చేశారండి. అంత సెట్టింగ్స్ చాలా బాగుంది. సెట్టింగ్ అంతా కూడాను ఉన్నాడండి వినాయకుడు, చాలా బాగుంది కదా. 5వ వినాయకుడు చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వినాయకుడి కోసం ఒక లైక్ కొట్టండి. ఇప్పుడైతే 5వ వినాయకుడిని చూసేద్దాము. ఇప్పుడు మనం చూసే 5వ వినాయకుడు అయితే కాణిపాకంలో వెలిసిన వరసిద్ధి వినాయకుని సెట్టింగ్ అయితే ఇక్కడ వేశారు. ఈ వినాయకుని చూస్తే కాణిపాకంలోని వినాయకుని చూసినట్టే ఉన్నాడండి. ఈ వినాయకుడు విష్ణాలయం దగ్గర ఏర్పాటు చేశారు ఈ వినాయకుడిని. ఇప్పుడు చూసే మన 6వ వినాయకుడు అయితే పూలకొట్ల పక్కన ఉండే బట్టల షాపు వాళ్ళైతే ఏర్పాటు చేశారండి. ఈ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు. ఈ వినాయకుడిని చూడడానికి వచ్చిన వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండాలి, పిల్లలకి కూడా ఎంటర్టైన్మెంట్గా ఉండాలన్న ఉద్దేశంతో పక్షుల్ని అలాగే ఒక కుందేల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన పిల్లలు అయితే కొంతసేపు ఇక్కడ ఆడుకొని వెళ్తున్నారు. ఇప్పుడు మనం చూసే 7వ వినాయకుడు డిపో ఎదురుగా ఉన్న అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ సెంటర్లో అయితే ఏర్పాటు చేశారండి. ఈ వినాయకుని డిఫరెంట్ ఏంటంటే వినాయకుడి కన్నా కూడాను పక్కన ఉన్న సెట్టింగ్ చాలా బాగుంది. చూడండి, ఈ సెట్టింగ్ అంతా కూడా నేను వీడియో తీశాను. కనిపిస్తున్నది వినాయకుడి కన్నా కూడాను పక్కన సెట్టింగ్ హైలైట్ చేశారండి ఇక్కడ. ఇప్పుడు చూపిస్తున్నది వినాయకుని రూపంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి అండి. చూస్తున్నారు కదండి వినాయకుని రూపంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి. ఈ వినాయకుని కోసం కూడా ప్లీజ్ ఒక లైక్ చేయండి.
మన 8వ వినాయకుడు అయితే కృష్ణుడి బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేశారండి. చాలా బాగున్నాడు. ఇక పోతే 9వ వినాయకుడు. ఈ వినాయకుడు అయితే ఉదయగిరి బ్రిడ్జ్ దగ్గర ఏర్పాటు చేశారండి. ఇక్కడ సెట్టింగ్ కూడా చాలా బాగుంది. ఎంట్రన్స్లో అయితే గుడిలోకి వెళ్తున్నట్టే ఉందండి ఈ సెట్టింగ్ అంతా కూడాను. 10వ వినాయకుడిని చూపించే కంటే ముందు నేను ఒక విషయం చెప్పాలండి ఈసారి వినాయకుడి గురించి. ఏంటంటే ప్రతిసారి వినాయకుడి బొమ్మ పెట్టిన తర్వాత డీజే సాంగ్స్ అని వేరే ఏదో సాంగ్స్ పెట్టేసి డాన్సులు వేస్తూ ఉంటారు వినాయకుని ముందు. కానీ ఈసారి మాత్రం చాలా డిఫరెంట్గా జరిగింది. ఏంటంటే ప్రతి బొమ్మ దగ్గర కూడా ఒక్కొక్క బొమ్మ దగ్గర ఒక్కొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ మాత్రమే జరిగాయి. లైక్ భరతనాట్యం, కూచిపూడి, కోలాటం ఇలాంటివి మాత్రమే జరిగాయండి ఈసారి. అసలు డీజే అన్న మాటే నాకు వినిపించలేదు. వాల్యూమ్ ఎక్కువ పెట్టేస్తే కాపీరైట్స్ పడతాయేమోనని నేను వాల్యూమ్ అయితే చాలా స్లోగా పెట్టానండి. అడ్జస్ట్ చేసుకోండి, సాంగ్ అయితే అర్థమవుతుంది. ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా చిన్న పిల్లలతో ఉన్నట్టుందండి. వాళ్ళని చూస్తున్నప్పుడైతే నాకు చిన్న బుడ్డి లక్ష్మీదేవుల్ని చూసినట్టుంది. చాలా ముద్దుగా ఉన్నారు. వాళ్ళ ప్రోగ్రామ్ కూడా అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఎట్లున్నారండి బుడ్డి లక్ష్మీదేవులు? చాలా బాగున్నారు కదండి. వీళ్ళ కోసం వీలైతే ఒక చిన్న లైక్ లేదా కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ అయితే మనం లాస్ట్ మన 10వ వినాయకుడిని అయితే చూసేద్దాం. ఈ వినాయకుడిని అయితే జొన్నాయిగుంట దగ్గర అయితే ఏర్పాటు చేశారండి. వీలైతే ఈ 10 వినాయకుల్ని స్వయంగా వెళ్ళి చూసిరండి.